మండలం తేటగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ని గ్యాస్ సిలిండర్లు లారీ ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ నుంచి యాసిడ్ బయటికి వస్తోంది. ఘటనా స్థలంలో దట్టమైన పొగతో పాటు దుర్వాసన వ్యాపించింది. దీంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాకినాడలో జరిగిన ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, తుని మండలం తేటగుంటలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ ని గ్యాస్ సిలిండర్ లారీ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఆయిల్ ట్యాంకర్ నుంచి ప్రస్తుతం యాసిడ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రస్తుతం ఈ ఆయిల్ ట్యాంకర్ అలాగే గ్యాస్ సిలిండర్ లారీ ఒకదాన్ని ఒకటి దిగడంతో ఏదైతే ఆయిల్ ట్యాంకర్ నుంచి బయటికి యాసిడ్ అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగలతో పాటు దుర్వాసన కూడా వస్తుంటే ప్రస్తుతం ఆందోళనలో స్థానికులు, ఆ హైవేపై వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఘటనా స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పోలీసులు కూడా అలాగే ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా అక్కడ చేరుకున్నారు. అయితే కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే పూర్తిగా కూడా యాసిడ్ ట్యాంకర్ ని ఈ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనతో యాసిడ్ ట్యాంకర్ నుంచి పూర్తి స్థాయిలో రోడ్డుపై యాసిడ్ పూర్తిగా ప్రవహిస్తుంది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా ప్రస్తుతం ఈ ఘటనతో ప్రస్తుతం 16వ నెంబర్ జాతీయ రహదారిపై మాత్రం అరగంట నుంచి కూడా పూర్తిగా వాహనాల రాకపోకలు కూడా రెండు వైపులో కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు అయితే చర్యలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇది ఇంకొక అరగంట పాటు ఏదైతే యాసిడ్ ట్యాంక్ కి సంబంధించి పైపులన్నీ కూడా వెనక నుంచి ఢీకొట్టడంతో పూర్తిగా పైప్ లైన్లు పగిలిపోయి యాసిడ్ ట్యాంక్ లోంచి యాసిడ్ బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఏదైతే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా లేకపోవడంతో యాసిడ్ కూడా వచ్చిన ప్రమాదంతో ఏదైనా ఫైర్ కి సంబంధించి ఘటన జరిగే నేపథ్యంలో పూర్తిగా కూడా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏదైతే తునికి సంబంధించి అలాగే పచ్చిపాడికి సంబంధించి రెండు ఫైర్ సిబ్బంది సంబంధించి వాహనాలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ప్రస్తుతం తేటగుంటలో ఈ రోడ్డు ప్రమాదం గడిచిన అరగంట నుంచి మరొక గంట పాటు వాహనాలు కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. పూర్తిగా దీన్ని అదుపులో తెచ్చేందుకు అటు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యాసిడ్ ట్యాంక్ కి సంబంధించి యాసిడ్ అంతా కూడా పూర్తిగా పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై బాహాటంగా పడిపోవడంతో ప్రయాణికులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ దీని నుంచి వస్తున్నటువంటి దుర్వాసన అలాగే పొగతో వెలువడంతో పూర్తిగా కూడా అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది నిమిషాల్లో దీన్ని అదుపు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఏదైతే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ లారీ ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్ అది కూడా వెనక నుంచి ఢీకొట్టడంతో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏదైతే యాసిడ్ ట్యాంక్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం హైవేపై వాహనదారులలో ఎక్కడ పడుతూ ఉన్నారు. అరగంట లోపు ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.